నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో వరప్రసాదుల ఐదుగురు కలిసి కానీన మహారాజుకు బుద్ధి చెప్పిన దేవతా వస్త్రముల కథను చెప్పుకున్నాం. ఆ తరువాత మణిసిద్ధుడు కోటప్ప కలిసి మళ్ళీ కాశీ వైపుగా నడక ప్రారంభించడం, అలా రెండో మజిలీకి చేరుకోవడం, పూజ భోజనాలు పూర్తయ్యాక మళ్ళీ మణిసిద్ధుడు కోటప్పకు వరప్రసాదులు కానీన మహారాజు రాజ్యం నుండి తప్పించుకున్న తరువాయి కథను చెప్పడానికి సిద్ధపడడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఆ తరువాత జరిగిన కథలోకి వెళదాం. గోపాల విను. అలా దేవతా వస్త్రాలు ధరించి రాజుగారు ఊరేగింపుగా వెళ్ళగానే వరప్రసాదులు అతనికి బుద్ధి చెబుతూ దేవదూతలు వ్రాసినట్టుగా ఒక లేఖ వ్రాసి ఆ గదిలో ఉంచారు. తరువాత తమ సామాగ్రినంతా గుర్రాలపై వేసుకుని ఎవ్వరికంటా పడకుండా ఉత్తరం వైపుగా తమ గుర్రాలను దౌడు తీయించారు. అలా వారు వెళ్ళిన మార్గం మహారణ్యానికి దారితీసింది. అత్యంత భయంకరమైన ఆ కేకారణ్యంలో అత్యంత ప్రయాస మీద వాళ్లు ప్రయాణం కొనసాగించారు. హఠాత్తుగా తమ మీద దాడి చేయబోయే క్రూరమృగాలను సంహరిస్తూ, దారిలో దొరికిన ఫలాలను తిని ఆకలి తీర్చుకుంటూ అలా 3 రోజుల పాటు ప్రయాణం చేశారు. ఆ 3వ రోజు మధ్యాహ్న సమయంలో వారు బాగా దాహార్తులై ఎక్కడైనా నీళ్ల కొలను కనబడుతుందేమో అని వెతకసాగారు. వారికి ఒకచోట ఒక మంచినీటి సరోవరం, దాని ప్రక్కనే ఆకాశాన్ని అంటుకుంటుందా అన్నట్లు కనిపించే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించాయి. వాళ్ళు గుర్రాలు దిగి ఆ సరోవరంలో అలసట తీరేలా జలక్రీడలు ఆడారు. ఆ తరువాత అక్కడే వంట చేసుకుని తిని హాయిగా ఆ మర్రి చెట్టు నీడలో కాసేపు పడుకున్నారు. లేచిన తరువాత వాళ్ళు ఆ మర్రి చెట్టును పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ మర్రి చెట్టు కొమ్మలు 4 దిక్కులకు వ్యాపించి ఉన్నాయి. ఎంత దూరం వ్యాపించాయో అంతు తెలియనంత మేరలో ఉన్నాయవి. అసలు ఆ కొమ్మల మీద రథాలు కూడా వెళ్ళిపోవచ్చేమో అన్నంత విశాలంగా ఉన్నాయి. ఆ కొమ్మల క్రింద ఉక్కు స్తంభాలా అన్నట్టుగా ఉన్నాయి ఆ మర్రి ఓడలు. ఇంకా ఆ చెట్టు మీద ఎన్నో వింత వింత పక్షులు గూళ్ళు కూడా నిర్మించుకున్నాయి. ఆ మహావృక్షాన్ని చూసే కొద్దీ వరప్రసాదుల ఆశ్చర్యానికి అవధి లేకుండా పోతోంది. అందరూ దాని గొప్పతనాన్ని రకరకాలుగా వర్ణించుకోసాగారు. అప్పుడు రాముడు, తమ్ములారా, అంతే తెలియకుండా ఉన్న ఈ మర్రి చెట్టు కొమ్మల పొడవెంతో చూద్దామా అన్నాడు. అందరూ పొంగుతున్న ఉత్సాహంతో సరే అన్నారు. అయితే ఒక పని చేద్దాం. సాంబుడు కాకుండా మిగిలిన నలుగురం 4 దిక్కుల్లో ఉన్న 4 కొమ్మల వెంబడి వెళ్ళి అక్కడున్న విశేషాలేవో తెలుసుకుని వద్దాం. 6 నెలలు గడువు కింద పెట్టుకుందాం. తిరిగి ఇక్కడే కలుద్దాం. ఒకవేళ ఎవరైనా ముందే ఇక్కడకు చేరుకున్నా మిగిలిన అందరూ వచ్చే వరకు వేచి ఉండాలి. సాంబుడు మన వస్తువులను గుర్రాలను జాగ్రత్తగా కాపాడుతూ ఇక్కడే ఉంటాడు అని ప్రమాణాలు చేసుకుని వసంతుడు తూర్పు దిక్కున ఉన్న కొమ్మను, రాముడు దక్షిణం కొమ్మను, ప్రవరుడు పశ్చిమం కొమ్మను, దండుడు ఉత్తరం కొమ్మను ఎక్కి ముందుకు నడుచుకుంటూ వెళ్ళసాగారు. తూర్పు దిశగా బయలుదేరిన వసంతుడు భూమి మీద నడిచినంత తేలిగ్గా ఆ కొమ్మ మీద నడవసాగాడు. అలా 2 రోజులు నడిచిన తర్వాత నిలుచుని నడవడానికి వీలులేక కొమ్మల మీద చేతులు మోపుతూ 4 రోజులు నడిచాడు. ఆ తరువాత దారి మరీ సన్నబడడంతో ప్రాకుతూ మరో 2 రోజులు నడిచాడు. ఇలా 8 రోజుల ప్రయాణం తరువాత అతనికి ఆ కొమ్మ చివరి భాగం కనిపించింది. ఆ కొమ్మ చివర నిలుచుని అటుగా చూశాడు వసంతుడు. దట్టమైన కారుమబ్బులు భూమి మీద తిరుగుతున్నాయా అన్నట్టుగా పెద్ద గాలిదుమారం కనిపించింది అతనికి. ఆ తరువాత ఆ భయంకరమైన గాలిదుమారం శాంతించి సూర్యుడి కిందకు దిగాడా అన్నంత వెలుగు ఒక్కసారిగా ఆవరించినట్టు అనిపించింది. వసంతుడు ఆ వెలుగులో నుండి తేరిపారి చూడగా కొద్ది దూరంలో బంగారు రంగులో మెరిసిపోతున్న భవంతులు కనిపించాయి. ఆశ్చర్యపోయిన వసంతుడు, ఆహా, ఇదేదో పట్టణంలా ఉంది. నేను వెనక్కి వెళ్ళడానికి ఇంకా బోలెడంత గడువు ఉంది. ఈలోగా ఈ పట్టణ విశేషాలేంటో చూసి వస్తాను అనుకుంటూ మెల్లగా ఓడను ఆధారంగా చేసుకుని కిందకు దిగాడు. జాగ్రత్తగా పరిసరాలు పరిశీలిస్తూ ఆ పట్టణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ మనిషి గాని, జంతువు గాని, పక్షి గాని తిరిగిన ఆనవాళ్ళు ఏవీ కనబడడం లేదు. వీధుల్లో ఉన్న భవనాలన్నింటికీ తాళాలు వేయబడి ఉన్నాయి. వాటి మీద ఏవో ముద్రలు కూడా ఉన్నాయి. ఇదేదో కానీను నగరం కంటే చాలా చిత్రంగా ఉందే అనుకున్నాడు వసంతుడు. ఆ నగరంలో ఉన్న వీధులన్నీ తిరగసాగాడు. ఇంచుమించుగా ఆ భవనాలన్నీ
అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. దానితో తిరిగిన వీధి అమ్మటే తిరగసాగాడు వసంతుడు. ఇప్పుడు ఉన్న వీధి ఇంతకు ముందు చూసిన వీధో కాదో కూడా పసిగట్టలేకపోతున్నాడు. ఇంతలో అతనికి ఒక కొత్త వీధి కనిపించింది. ఆ వీధిలో ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక గొప్ప కోట కనిపించింది అతనికి. ఇందులో ఖచ్చితంగా జనం ఉండే ఉంటారనిపించింది వసంతుడికి. ఆ కోట చుట్టూ తిరుగుతూ ఎంత వెతికినా అతనికి లోపలికి వెళ్ళే ద్వారం ఏదీ కనబడలేదు. జాగ్రత్తగా పరిశీలించగా ఒక చోట మాత్రం ఒక గొళ్ళెం కనిపించింది. దానిని పట్టుకుని బలంగా లాగాడు వసంతుడు. అప్పుడు ఒక ద్వారం తెరుచుకుంది. అది గుహలోనికి వెళ్ళే మార్గంలా ఉంది. ఇదే కోటలోకి మార్గం అయ్యుంటుందనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అంతా కటిక చీకటి. అలానే నడుస్తున్నాడు వసంతుడు. మధ్య మధ్యలో కాస్త వెలుగు ప్రసరిస్తోంది. మళ్ళీ చీకటి. అలా కాసేపటికి ఆ కోట లోపలకు చేరుకున్నాడు. అతను లోపలికి వెళ్ళగానే అంతవరకు తెరుచుకున్న ఆ తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. కోటలో ప్రవేశించిన వసంతుడికి ఒక ఉద్యానవనం కనిపించింది. అది దాటి కొంచెం ముందుకు వెళితే మళ్ళీ చాలా భవనాలు కనిపించాయి. అన్నీ చాలా అద్భుతమైన కాంతితో మెరిసిపోతున్నాయి. కానీ అక్కడెక్కడా కూడా అతనికి జనసంచారం కనిపించలేదు. ఇంతలో దేవేంద్రుడి సభాభవనమా అన్నట్టుగా ఉన్న ఒక గొప్ప మందిరం కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఒక చోట మెట్లు కనిపించాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళితే ఈ మందిరాన్ని మించిన అందంతో మరో మందిరం కనిపించింది. అలా 6 మందిరాలను దాటుకుంటూ వెళ్ళగా అక్కడ అంతఃపురం లాంటి భవనం ఒకటి కనిపించింది. ఇందులో తప్పకుండా ఎవరో ఒకరు ఉండే ఉంటారనుకుంటూ ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు వసంతుడు. ఆ భవనం లోపల ఒక హంసతూలికా తల్పం మీద అనన్య సామాన్యమైన లావణ్యం కలిగిన ఒక సౌందర్యవతి నిద్రిస్తూ ఉంది. ఈ అంతఃపుర శోభ కోసమని ఇలా బంగారంతో చేసిన బొమ్మని ఇక్కడ పెట్టారా అని సందేహపడ్డాడు వసంతుడు. ఇంతటి అందమైన స్త్రీ భూమి మీద ఉండదని అతని నమ్మకం. ఆమెను మళ్ళీ పరీక్షించి చూశాడు వసంతుడు. ఆ సౌందర్యవతి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కదులుతున్న శరీర భాగాలను బట్టి ఆమె బొమ్మ కాదేమో అనిపించింది. నిర్ధారించుకోవడానికి మెల్లిగా ఆమెను స్పృశించి చూశాడు. సందేహం లేదు, ఈమె బొమ్మ కాదు, ఏ విద్యాధర కన్యో, గంధర్వకన్యో లేక దేవకన్యో అయ్యుండాలి అనుకుంటూ ఆపాదమస్తకం ఆ కన్యామణిని చూడసాగాడు. లేపితే నిద్రాభంగం అవుతుందని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇంతలో ఆ మనోహరి తత్తరపడి లేచింది. ఎదురుగా మన్మధుడిలా ఉన్న వసంతుడి కనిపించాడు ఆమెకు. ఆమెకు నోట మాట రాలేదు. ఇది స్వప్నమేమో అని కాసేపు అలానే ఉండిపోయింది. ఇంతలో తేరుకుని, ఓ మనోహర, నీవెవరు? ఈ మహారణ్యంలో ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ రాక్షస భవనంలోకి ఎలా ప్రవేశించగలిగావు అని అడిగింది. నీ పేరు వివరాలు తెలియజేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని కూడా కోరింది. అప్పుడు వసంతుడు ఆ కోమలాంగి సౌందర్యాన్ని అలా చూస్తూనే తన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చాడు. ఆ తరువాత వసంతుడు ఆమెతో, ఓ మనోహరి, ఇది రాక్షస భవనం అంటున్నావు, మరి నీవెక్కడెందుకున్నావు? నీ తల్లిదండ్రులెవరు? ఈ జనం లేని నగరం ఏమిటి? నిన్ను చూస్తే వనదేవతలా ఉన్నావు. నీ వివరాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, చెప్పు అన్నాడు. అప్పుడా సుందరాంగి వసంతునితో, ఓ అందగాడా, నా పేరు కళావతి. ఈ నిర్జన నగరం ఒక బ్రహ్మరాక్షసిది. ఆ రాక్షసి ఒక్కోసారి ఒక్కో దేశం మీద పడి జనాలను చంపి వాళ్ల సొమ్మంతా దోచుకుని తెస్తుంది. అలా తెచ్చిన సొమ్మంతా ఇక్కడ భవనాలలో పెట్టి తాళాలు వేస్తుంటుంది. ఆ రాక్షసి వారంలో 7 రోజులు ఇలా దేశాల మీద పడి దోచుకుంటుంది. వారంలో చివరి రోజు రాత్రి మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడో కొత్త మేడ కట్టి కొత్తగా దోచుకువచ్చిన ధనాన్ని ఆ మేడలో పెట్టి తాళం వేస్తుంటుంది. ఈ నగరంలో ఉన్న భవనాలన్నీ అలా ఆ బ్రహ్మరాక్షసి కట్టినవే. ఈ కోటలో ఉన్న చిత్ర విచిత్ర వస్తువులు దేవలోకంలో కూడా ఉండవు. ఈ రాక్షసి ఒకనాడు నేను పుట్టిన దేశమైన అవంతి రాజ్యంపై పడింది. మా ప్రజలతో పాటు ఆ అవంతి రాజ్య పరిపాలకులైన నా తల్లిదండ్రులను కూడా చంపింది. అప్పటికి నా వయస్సు 2 ఏళ్ళు. ఊయల తొట్టెలో చిన్నారిగా ఉన్న నన్ను చూసి ముచ్చటపడి చంపకుండా ఇక్కడికి తీసుకువచ్చింది. తన కూతురిలా నన్ను పెంచుకుంటోంది. నేను కూడా తనను అమ్మ అనే పిలుస్తాను. అలా మా అమ్మ వారంలో ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఆ రాత్రంతా దేశ విదేశాల్లో తాను చూసి వచ్చిన విశేషాలన్నీ చెబుతుంటుంది. ఎన్నో విద్యలు కూడా నేర్పింది. నేనింతవరకు పురుషుడన్నవాడిని చూడలేదు. కానీ
మా అమ్మ ఇంతకుముందు నాతో చెప్పిన విశేషాలను బట్టి మిమ్మల్ని చూడగానే మర్యాద గల పురుషరత్నమని అనిపించింది. మా అమ్మ నిన్ననే దేశాల మీదకి వెళ్ళింది. మరో 7 రోజుల దాకా రాదు. ఇది నా కథ అని చెప్పుకొచ్చింది ఆ కళావతి. తన కథ చెప్పడం పూర్తయిన మన్మధుని వంటి ఆ వసంతుని వైపు అలానే కళ్ళార్పకుండా చూస్తూ నిలబడింది కళావతి. వసంతుడు తమాయించుకోలేక ఆమెను గాఢంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కళావతి కూడా సిగ్గుపడుతూనే అతనికి దగ్గరయ్యింది. ఆ తరువాత వసంతుడికి అభ్యంగన స్నానం చేయించింది కళావతి. తన విద్యాపాఠవం చేత అనేక రకాల రుచికరమైన వంటలు సిద్ధం చేసింది. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. తరువాత వసంతునకు ప్రేమగా కర్పూర తాంబూలం అందించింది. తాను వీణ వాయిస్తూ శ్రావ్యంగా రాగాలాపన చేయసాగింది. ఆ రసరమ్య వాతావరణంలో ఇద్దరి మనస్సులను మదనుడు తొందర పెట్టసాగాడు. ఆ తరువాత ఇద్దరూ సరస సల్లాపాలతో మొదలుపెట్టి మితిలేని రతిక్రీడలో పరవశించారు. అలా కొన్ని రోజుల పాటు వారిద్దరూ ఆ కోటలోని ఉద్యానవనాలలో పరుగులు పెడుతూ ఆటలాడుకునేవారు. నవరత్నాలతో మెరిసిపోయే భవనాలలో తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవారు. పూల తోటల్లో విహరిస్తూ ఒకరినొకరు పువ్వులతో కొట్టుకుంటూ సరసాలాడుకునేవారు. ఇలా ఆనందంగా కాలం గడపసాగారు. ఇంతలో 7 రోజులు పూర్తయ్యాయి. ఆ రోజు కళావతి వసంతునితో, నాథ, ఈరోజు సూర్యాస్తమయం అవగానే మా తల్లి అయిన ఆ రాక్షసి వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఉదయం కానీ ఇక్కడి నుండి వెళ్ళదు. నిన్ను గనక ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తుంది. కనుక నేనొక పని చేస్తాను. ఆ రాక్షసి నాకు నేర్పిన విద్య ఒకటి ఉంది. ఆ విద్యతోనే నిన్ను బల్లిగా మార్చి గోడ మీద ఉంచుతాను. అది రేపు వెళ్ళగానే నిన్ను మళ్ళీ యథారూపంలోకి మార్చేస్తాను అంది. వసంతుడు సరే అన్నాడు. ఇంతలో రాత్రి అయ్యింది. ఆ బ్రహ్మరాక్షసి ఆకాశ మార్గంలో ఆ కోటలో దిగింది. కళావతి ప్రేమగా ఆ రాక్షసికి ఎదురు వెళ్ళింది. ఆ రాక్షసి కూడా కళావతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ రోజు వారి భోజనాలు అయిన తర్వాత తాను వెళ్ళిన దేశాల్లోని వింతలన్నీ కళావతికి చెప్పసాగింది ఆ రాక్షసి. ఇంతలో ఏదో సందేహం వచ్చి, పిల్ల, నాకేదో మనిషి వాసన వస్తుందేమిటి అని అడిగింది. అప్పుడు కళావతి, అదేమిటమ్మా, ఇంతటి కీకారణ్యంలోకి మనుషులు ఎలా రాగలరు? వచ్చినా గుట్టు తెలుసుకుని మన కోటలోకి ఎలా ప్రవేశించగలరు? అయినా నేను మనిషినే కదా, మనిషి వాసన రాకుండా ఎలా ఉంటుంది? కావాలంటే నన్ను తినేసేయి గాని ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకమ్మా అని ఏడుస్తూ అంది. ఆ రాక్షసి తానన్న మాటలకు పశ్చాత్తాపడింది. కళావతిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తెల్లవారగానే ఆ రాక్షసి మళ్ళీ దేశాల మీదకి వెళ్ళిపోయింది. ఆ తరువాత కళావతి స్నానం చేసి సింగారించుకుని మళ్ళీ వసంతుణ్ణి పురుషునిగా మార్చేసింది. మళ్ళీ యథావిధిగా వారిద్దరూ రాత్రి పగలు అన్న తేడా లేకుండా సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్నారు. రాక్షసి వచ్చిన రాత్రి కాకుండా మిగిలిన రోజులన్నీ ఆ దంపతులిద్దరూ ఇలా ఆనందంగా గడపసాగారు. ఒకనాడు వసంతుడు కళావతితో, ప్రియ, మనం రహస్యంగా ఎంతకాలమని ఇక్కడ గడపగలం? ఆ బ్రహ్మరాక్షసికి ఎప్పుడైనా ఆకలి వేస్తే నిన్ను కూడా తినేయవచ్చు. మనుషులను తినే స్వభావం ఉన్న ఆ రాక్షసిని ఎలా నమ్మడం? మనం స్వేచ్ఛగా జనపదాల్లోకి వెళ్ళి హాయిగా విహరిద్దాం అన్నాడు. అందుగా కళావతి, నాథ, మీరా రాక్షసి పరాక్రమం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. మనం ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని ఇద్దరినీ మింగేయగల సమర్థురాలు. అయినా బయట ప్రపంచంలో మాత్రం ఇక్కడికన్నా సౌఖ్యం ఏముంటుంది చెప్పండి అంటూ వసంతుని గాఢంగా కౌగిలించుకుంది. వసంతుడు కూడా కళావతి మాటలకు అంగీకారంగా తల ఊపి ఆమెను తన కౌగిట్లో బంధించాడు. అతని మనసులో మాత్రం ఒక పథకం సిద్ధమవుతోంది. ఒకరోజు వసంతుడు కళావతితో, ప్రియ, ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పిన పని ఒకటి చేస్తాను అని మాటిస్తే కనుక నీకొక పని చెబుతా అని నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా నవ్వుతూ, ఏమిటో చెప్పండి, చేస్తాను అంది. ఈసారి ఆ రాక్షసి వచ్చిన తరువాత తనతో ఏం మాట్లాడాలో వివరించాడు వసంతుడు. ఎందుకిదంతా అని అడుగుదామనుకుంది, కానీ ఎందుకో అని అడగకుండా చేస్తానని మాటిచ్చింది కాబట్టి తిరిగి ప్రశ్నించలేదు కళావతి. వారం పూర్తవగానే ఆ రాక్షసి వచ్చింది. ఆనాటి రాత్రి భోజనాలు పూర్తయ్యాక కళావతి ఆ రాక్షసి పాదాలు నొక్కుతూ తలదించుకుని కన్నీళ్లు పెట్టుకోసాగింది. అబ్బురపడిన ఆ రాక్షసి ఆమెను ఓదారుస్తూ కారణం ఏమిటని అడిగింది. అప్పుడు కళావతి, అమ్మా, నువ్వు అనేక దేశాలు తిరుగుతూ ఎన్నో ఘోరకృత్యాలు చేస్తుంటావు. ఎవరైనా మాంత్రికులు గాని, తాంత్రికులు గాని, పరాక్రమవంతులు గాని నిన్నేమన్నా చేస్తే నా గతేం కాను?
నేను ఒంటరిగా ఎలా జీవించగలను? నీవు లేకపోతే నన్ను రక్షించేవారెవరు? ఇంత సంపాదించావు కదమ్మా, అది చాలదా? ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు. లేదంటే నన్ను కూడా తినేసేయ్, అప్పుడు వెళ్ళు అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆ రాక్షసి పెద్దగా నవ్వి, ఓసి, ఇదా నీ భయం? నన్ను చంపగల మనగాడెక్కడున్నాడే? నా ప్రాణాలు రహస్యంగా ఓ చోట పెట్టానులే. ఆ రహస్యం తెలిసినవాడు గాని నన్ను చంపలేడు. ఇక ఆ రహస్యం అంటావా, బ్రహ్మకు కూడా తెలియదు. అయినా రాక్షసులన్నవాళ్ళు బయటికి వెళ్లకుండా ఇలా ఒకే చోట ఉండిపోవడం గౌరవం కాదు కదా అని అంది. నీ ప్రాణాలు భద్రంగా రహస్యంగా ఉన్నాయని చెప్పినంత మాత్రాన సరిపోదమ్మా. ఆ రహస్యం పూర్తిగా తెలుసుకుంటే గాని నా మనస్సు నెమ్మదించదు అంది కళావతి. అప్పుడు ఆ రాక్షసి మరోసారి నవ్వి, అయితే వినిపిల్ల, మన నగరానికి ఉత్తరాన నవరత్న మండపం అని చెప్పి ఉంది. అక్కడ తెల్ల కలువలు ఎర్ర కలువలు వికసించే సరోవరం ఒకటుంది. ఆ సరోవరంలో స్నానం చేసి 3 సార్లు ఆ సరోవరానికి ప్రదక్షిణం చేసి పడమర దిక్కుగా చూస్తే అక్కడ ఒక అరటి తోట కనబడుతుంది. అక్కడి ఉన్న అరటి చెట్లన్నిటికీ వందల కొద్దీ పళ్ళుంటాయి. ఆ తోట మధ్యలో ఒక వింతైన ఆకులు ఫలాలతో క్రిక్కిరిసి ఉన్న అరటి చెట్టు ఒకటి ఉంటుంది. ఆ అరటి పళ్ళన్నీ నరికేస్తే అక్కడ ఒక ఇనప తలుపు కనబడుతుంది. అది తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నువ్వు పడుకున్న మంచంలో ఉన్న పెట్టెలో ఉంది. ఈ తాళం చెవితో ఆ తలుపు తీస్తే పాతాళ నిలయం ఒకటి కనబడుతుంది. ఆ మెట్లు దిగి లోపలికి వెడితే అక్కడ ఉన్న ఒక మణిస్తంభానికి ఒక బంగారు పంజరం విరాలాడగట్టబడి ఉంటుంది. ఆ పంజరంలో ఉన్న పంచెవన్నెల చిలకలో నా ప్రాణం ఉంది. దానిని చంపితే కాని నేను చావను, నాకు మరో విధంగా చావు రాదు అని తన ఆయు రహస్యం చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా అర్థమయ్యిందా కూతురా, నన్ను చంపడం అంత సులభం కాదని అని నవ్వుతూ కళావతిని ప్రశ్నించింది. నా మనసు ఇప్పుడు తేలికపడిందమ్మా అంటూ కళావతి కూడా చాలా ఆనందంగా జవాబిచ్చింది. ఆ మరునాడు తెల్లవారగానే ఆ రాకాసి మళ్లీ దేశాల మీదకు వెళ్ళిపోయింది. ఆ తరువాత కళావతి తన నాథుని మళ్ళా బల్లి రూపం నుండి మానవ రూపానికి మార్చింది. ఆ రాక్షసి తనతో చెప్పిన విషయం అంతా పోసుగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. వసంతుడు అంతా విన్నాడు. తన ఆలోచన మాత్రం భార్యకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ మరునాడు పొద్దున్నే లేచి కళావతికి ఆ మాట ఈ మాట చెప్పి ఒక్కడే బయటకొచ్చాడు. అక్కడ నుండి నేరుగా ఉత్తరం వైపు ఉన్న సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అందులో దిగి స్నానం చేసి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆ రాక్షసి చెప్పిన దిక్కుగా చూసేసరికి అక్కడ అరటి తోట కనిపించింది. అందులో ఆ రక్కసి ప్రాణాలున్న చెట్టును వెదికి పట్టుకున్నాడు. ఆ చెట్టుకున్న పళ్ళన్నీ వసంతుని కరవాలం ధాటికి రాలిపోయాయి. అప్పుడు అతనికి ఆ ఇనుప కవాటం కనిపించింది. అప్పుడు గాని వసంతునికి తాను తాళం చెవి తీసుకురావడం మరిచిపోయానన్న విషయం గుర్తుకు రాలేదు. అయ్యో, ఎంత పని చేశాను! తన ప్రాణాలున్న తావు దగ్గరికి వచ్చినట్టు ఈపాటికే ఆ రాక్షసికి ఏమన్నా సూచనలు అందినా అందుండవచ్చు. మళ్లీ భవనం వరకు వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుంది. ప్రాణాలకే ముప్పు వచ్చినట్లుందే, ఇప్పుడు ఏమిటి గత్యంతరం అనుకుంటూ అలవాటు ప్రకారం తను ధరించిన చొక్కా జేబులో చేయి పెట్టాడు. అతనికి ఒక తాళం చెవి చేతికి తగిలింది. ఇదెలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ, ఒకవేళ ఇదే ఆ తాళం చెవా అని ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అతనికి అమితానందం కలిగిస్తూ ఆ తలుపు తెరుచుకుంది. అతను ఉత్సాహంగా ఆ పాతాళ గృహంలోకి ప్రవేశించాడు. ఇంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు కోటప్పతో, గోపాల, ఆ తాళం చెవి అతని జేబులోకి ఎలా వెళ్ళిందో తెలుసా? ఆ రక్కసి కళావతికి తన ఆయు రహస్యం చెప్పి వెళ్ళిన తరువాత కళావతి ఆ విషయాన్ని పరీక్షించడానికే తన మంచంలో ఉన్న పెట్టె నుండి కష్టపడి ఆ తాళం చెవిని బయటకు తీసింది. మళ్ళీ వెంటనే ప్రయాసపడి దానిని యథాస్థానంలో ఉంచలేక తరువాత పెట్టవచ్చులే అని కొంత అశ్రద్ధతో దానిని మంచం మీదనే విడిచి ఉన్న తన భర్త చొక్కా జేబులో పెట్టింది. మర్నాడు ఉదయాన్నే వసంతుడు ఆ అంగీనే ధరించి వెళ్ళాడు. అలా ఆ తాళం చెవి దైవం అనుకూలించడం వల్ల అతనికి లభించింది. సరే, ఆ తర్వాత కథ విను. ఆ పాతాళ గృహంలోకి వెళ్ళి అక్కడ మణిస్తంభానికి వేలాడగట్టిన పంజరాన్ని వెదకి పట్టుకున్నాడు వసంతుడు. అందులో ఉన్న చిలుకను బయటకు తీశాడు. తన ప్రాణాల ఆపదలో పడ్డాయన్న విషయం ఆ రక్కసికి స్ఫురించడంతో పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ పరుగు పరుగున ఆ సరోవరం దాకా వచ్చింది. వసంతుడు వెంటనే ఆ చిలుక కాళ్ళు విరిచేశాడు. దానితో ఆ రాక్షసి ఆ సరోవరం దగ్గరే విరుచుకుపడిపోయింది. ఆ తరువాత వసంతుడు ఆ చిలుక రెక్కలను పీకను నులిమి పారేశాడు. దానితో ఆ రాక్షసి భయంకరమైన కేకలు వేస్తూ మరణించింది. ఆ తరువాత వసంతుడు ఆ సరోవరంలో కాళ్ళు చేతులు కడుక్కొని
భార్యతో ఈ విషయం చెప్పడానికి బయలుదేరాడు. భవనంలో ఉన్న కళావతి రాక్షసి గావుకేకలు వినబడ్డంతో కలవరపడింది. ఇదేమిటి, నా తల్లి వేళకాని వేళ వచ్చినట్టుంది. వసంతుడు ఒంటరిగా బయటికి వెళ్ళాడు. అతనికి ఏమైనా అపాయం తలపెడుతుందేమో అని వణికిపోయింది. తరువాత అనుమానం వచ్చి తన తల్లి ప్రాణాలకు సంబంధించిన తాళం చెవి కోసం వెతికింది. అది కనపడలేదు. తన భర్త తనను మోసం చేసి కపటోపాయంతో ఆ రాక్షసి ప్రాణాలు తీసినట్టున్నాడు. ఎంతటి పాపం చేశాను, నన్నెంత ప్రేమగా చూసుకుంటున్న ఆ రాక్షసి చావుకు కారణమయ్యానంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇంతలో వసంతుడు అక్కడికి వచ్చాడు. కళావతి పరుగు పరుగున వెళ్ళి అతన్ని పట్టుకొని, నాథా, ఏం జరిగిందో నిజం చెప్పండి, మా అమ్మ గావుకేకలు వినిపించాయి నాకు అంటూ వేడవసాగింది. వసంతుడు ఆమెను ఓదారుస్తూ, పిచ్చిదానా, ఎందుకే అలా దుఃఖిస్తున్నావు? నీ తల్లిదండ్రులను, నీ రాజ్యం ప్రజలను చంపిన ఈ రక్కసి కోసమా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? రోజూ అనేక రాజ్యాలపై పడి ఎందరో అమాయకులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న ఈ దుర్మార్గురాలు కోసమా నువ్వింత వేదన చెందుతున్నావు? అటువంటి బ్రహ్మరాక్షసిని చంపడం వల్ల నాకు పుణ్యమే కానీ పాపం మాత్రం రాదు. ఇలా పలు విధాలుగా తన భార్యను దగ్గరకు తీసుకుని ఊరడించాడు వసంతుడు. అతని మాటలు కళావతి వేదనను ఉపశమింపజేశాయి. కాని తల్లి శరీరాన్ని కడసారైనా చూస్తానంది. వసంతుడు ఆమెను అక్కడకు తీసుకువెళ్ళాడు. ఆ మృతకళేబరాన్ని చూడగానే మళ్లీ కళావతికి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ బాధ నుండి కళావతి తేరుకున్న తరువాత ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ రాక్షసికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తరువాత ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సముద్రంలో శుచిస్నానం చేయసాగారు. ఆ అలల తాకిడికి కళావతి కుడి చేతికి ఉన్న నవరత్న ఖచ్చితమైన కంకణం సముద్రంలో కొట్టుకుపోయింది. కంకణం కొట్టుకుపోవడంతో కంగారుగా దానిని వెతుకుతున్న కళావతిని చూశాడు వసంతుడు. దేవి, ఏమైంది, అంత ఆందోళన చెందుతున్నావు అని అడిగాడు. అప్పుడు కళావతి, నాథా, నా చేతి కంకణం నీటిలో కొట్టుకుపోయింది. పూర్వం మా అమ్మైన ఆ రాక్షసి మాయారూపంతో దేవలోకం వెళ్ళింది. ఆ సమయంలో రంభ, మేనక, ఊర్వశి మొదలైన వారు తమ ఆభరణాలు గట్టు మీద పెట్టి జలక్రీడలు ఆడుతున్నారు. మా అమ్మ ఆ ఆభరణాల్లో నుండి ఈ చేతి కంకణాల జతను దొంగిలించి తీసుకువచ్చింది. ఈ కంకణాలు ఆ ముగ్గురు అప్సరసల్లో ఎవరివో ఒకరివి అయ్యుంటాయి. నాకున్న వస్తువుల్లోకెల్లా నాకు ఈ కంకణాలంటేనే మక్కువ ఎక్కువ. చూడండి, ఆ జతలో రెండవదైన ఈ కంకణాన్ని ఎంత అందంగా ఉందో అని తన ఎడమ చేతి కంకణాన్ని చూపించింది. ఆ తరువాత కూడా దిగాలు పడ్డ ముఖంతో ఇంకా ఆ సముద్రపు నీటిలో కంకణం దొరుకుతుందేమో అన్న ఆశతో వెతకసాగింది. అప్పుడు వసంతుడు కళావతితో అనునయంగా, ప్రియ, బాధపడకు. చాలా నేర్పరైన కంసాలి ఒకడు నాకు ఆప్తమిత్రుడు. అతనికి ఈ రెండవ కంకణం పోలిక కోసం ఇచ్చి అచ్చం ఇలాంటి మరో కంకణమే చేయిద్దాం అని తనను ఊరడించి అక్కడి నుండి బయలుదేరారు. వసంతునకు తన స్నేహితులు గుర్తుకు రాసాగారు. కానీ ఇక్కడ నుండి కదలడానికి అతని మనస్సు ఒప్పుకోవడం లేదు. అలా కొన్ని రోజుల పాటు మళ్ళీ ఆ నవదంపతులు కేళీ విలాసాల్లో మునిగి తేలారు. గోపాల, అలా సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ కంకణాన్ని ఒక చేప మింగింది. ఆ చేప ఒక జాలరి వలలో పడింది. ధగధగా మెరిసిపోతున్న ఆ చేపను చూసి ఆశ్చర్యపోయాడు ఆ జాలరి. దీనిని మహారాజు గారికి కానుగ్గా ఇస్తే మంచి బహుమతి లభిస్తుందని ఆశపడ్డాడు వాడు. ఆ ప్రాంతం వంగదేశంలోనిది. ఆ వంగదేశాధీశుడైన కందర్పకేతు మహారాజుకు ఆ వింత చేపను కానుగ్గా సమర్పించాడు ఆ జాలరి. కందర్పకేతు ఆ చేప సోయగానికి అబ్బురపడ్డాడు. ఆ జాలరికి మంచి బహుమతి ఇచ్చి పంపించి వేశాడు. తరువాత దగ్గర ఉండి ఆ చేపను కోయించాడు. అప్పుడు ఆ నవరత్న ఖచ్చితమైన సుందర కంకణం బయటపడింది. కందర్పకేతు ఆశ్చర్యానికి అవధి లేదు. ఆ కంకణాన్ని చేతుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ, ఆహా, ఇటువంటి రమణీయమైన కంకణం ధరించిన ఆ రమణీయమణి ఎంతటి సొగసిగత్తె అయ్యుంటుందో కదా అనుకున్నాడు. ఇటువంటి స్త్రీరత్నాన్ని భార్యగా చేసుకున్నవాడు కదా అదృష్టవంతుడు. అసలు ఈ నారీమణి ఈ లోకానికే చెందిందే ఉంటుందా? ఇలా రకరకాలుగా ఆలోచన చేయసాగాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఈ కంకణం ధరించిన సుందరుణ్ణి తీసుకువచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. ఆ వార్తను దేశదేశాలకు చేరేలా పంపించాడు. ఆ నగరంలోనే ఉన్న ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ ఆ వార్త విన్నది. ఆమె రాజు వద్దకు వెళ్ళి అతనితో, ఓ మహారాజా, ఆ నారీమణిని తీసుకువచ్చే పూచి నాది అని హామీ ఇచ్చింది. ఆ కంకణం రూపురేఖలు ఎలా ఉంటాయో చూసింది. ఆ జాలరివాడికి ఆ చేప ఎక్కడ దొరికిందో కూడా వివరం తెలుసుకుంది. ఆ తరువాత రాజును అభ్యర్థించి
ఒక ఓడను, కొంతమంది సేవకులను తీసుకుని ఆ జాలరికి చేప దొరికిన దిక్కుగా తన సముద్ర ప్రయాణం మొదలుపెట్టింది. ఓడ నడుస్తున్నప్పుడు ఆ తీర ప్రాంతాలన్నీ జాగ్రత్తగా గమనించసాగింది. అలా 15 రోజులు గడిచాయి. 16వ నాడు ఆమెకు సముద్ర తీరానికి కొద్ది దూరంలో వింతైన పెద్ద పెద్ద భవంతులు కనిపించాయి. ఆ ముసలమ్మకు చాలా సంతోషం కలిగింది. ఆ దగ్గరలోనే ఓడ లంగరు వేయించింది. ఆ సముద్ర తీరంలో కొంత దూరం నడిచి చూసింది. దూరంగా ఎవరో జంట అటుగా వస్తున్నట్టు పసిగట్టింది. వెంటనే ఆ తీరంలో కూర్చుని జుట్టు విరబోసుకుని గోలు గోలుమని ఏడవసాగింది. వసంతుడు, కళావతి ఆ అవ్వను చూశారు. ఇంతకాలానికి మరో మనిషి కనిపించేసరికి సంబరం వేసింది వాళ్లకు. ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీవెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగారు. ఆ ముసలమ్మ తల ఎత్తి వాళ్ళని చూసింది. వెంటనే కళావతి చేతుల వంక చూసింది. ఆ కంకణం కనిపించడంతో ఆ కపటికి చాలా సంతోషం వేసింది. ఈ అందగత్తెను మాయోపాయంతో తీసుకుపోయి రాజుకు సమర్పించి అర్ధరాజ్యం సంపాదిస్తాను అనుకుంది. తన సంతోషం ముఖంలో కనపడనీయకుండా పెద్దగా రోదిస్తూ, ఏం చెప్పమంటారు, నాకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే వాడి తండ్రి చనిపోయాడు. నేనే కష్టపడి వాడిని పెంచి పెద్ద చేసి కొంతకాలం క్రితం ఒక పిల్లనిచ్చి పెళ్లి చేశాను. అది కాపురానికి వచ్చింది మొదలు నా కష్టాలు మొదలయ్యాయి. నా కొడుకు మనసును మార్చేసింది అది. వాడికి ఏం చెప్పిందో ఏమో గాని వాడు మొన్నొక రోజు నన్ను చావబాది సముద్రంలో పడి చావు అని సముద్రంలో పడేసి వెళ్ళిపోయాడు. మునిగిపోవడం అంటే మునిగాను, కానీ నాకు చావు రాలేదు. అలా అలల మీద కొట్టుకుంటూ ఇక్కడికొచ్చి పడ్డాను అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ముసల్దాని దొంగ ఏడుపుకు ఆ ఇద్దరూ కరిగిపోయారు. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాతోనే ఉండిపోదువు గాని తల్లిలా చూసుకుంటాను నిన్ను అని తమతో కోటకు తీసుకువెళ్లారు. ఆ అవ్వ వారికి ఏ అనుమానం రాకుండా వారితో ప్రేమగా మెలుగుతుండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అవ్వ తోడు ఉందనే ధైర్యంతో వసంతుడు అప్పుడప్పుడు అడవిలోకి వేటకి వెళ్ళి వస్తుండేవాడు. ఒకనాడు వసంతుడు లేనివేళ కనిపెట్టి ఆ ముసలమ్మ కళావతితో, ఓయమ్మ, నీ మగడు భయంకర క్రూరమృగాలుండే ఈ భయంకర అరణ్యంలోకి వేటకి వెళుతున్నాడు. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. నాక మీరు తప్ప ఎవ్వరూ లేరు. మీ మంచి కంటే నాకు కావలసింది వేరే ఏదీ లేదు. ఎప్పుడూ భగవంతుడిని మీ క్షేమం కోసమే ప్రార్థిస్తుంటాను. నాకున్న భయమల్లా ఒక్కటే, వసంతుడు ఇలా అడవికి వెళ్ళొస్తుంటే ఏ క్రూరమృగం బారినో పడితే మన పరిస్థితి ఏమిటని. ఇలా అంటున్నానని వేరేగా భావించక తల్లి, ప్రేమ కొద్దీ కలుగుతున్న భయం ఇది. నీ మగడి వంటి తేజోవంతుడికి తన ఆయుష్ విషయం గురించిన వివరం జాతకమ్మల్లో సాముద్రికమ్మల్లో తెలిసే ఉంటుంది. ఆ విషయం కనుక నువ్వు అడిగి తెలుసుకుంటే అతను ఎన్ని రోజుల పాటు అడవిలో వేటకి వెళ్ళినా మనం ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పింది. ఈ మాటలు నేను నీకు చెప్పినట్టు అబ్బాయికి తెలియనివ్వకు తల్లి అని కూడా అంది. వసంతుడికి ఏమన్నా జరగడం అన్న ముసలదాని మాటే కళావతి భరించలేకపోయింది. కానీ అవ్వకు మేం తప్ప ఎవరున్నారు, మా మంచి కోసమే మాట్లాడుతోంది అనుకుంది. అవ్వతో సరే అలానే అడుగుతాలే అవ్వ అంది. ఆ రోజు సాయంకాలానికి వసంతుడు ఇంటికి వచ్చాడు. కానీ ఆ రాత్రి ఆ విషయం అడగడానికి కళావతికి సందర్భం చిక్కలేదు. మరునాడు ఉదయం వసంతుడు వేటకి వెళ్లే తొందరలో ఉన్నాడు. అప్పుడు కళావతి భర్తతో, నాథ, మీరు అడవికి వెళుతుంటే భయంగా ఉంది. క్రూర మృగాల వల్ల మీకు అపాయం కలగవచ్చనే ఊహే నన్ను వణికిస్తోంది. మమ్మల్ని కూడా మీతో తీసుకువెళ్ళండి. ఒకవేళ మీ ఆయు ప్రమాణం ఖచ్చితంగా తెలుసుంటే చెప్పండి. అది తెలిసినా నేను చింత లేకుండా ఉండగలను అంటూ భర్తను కౌగిలించుకుంది. వసంతుడు తన ఆయు రహస్యం బయటకు చెప్పకూడదన్న నియమం కలవాడైనా ఆ ప్రయాణపు తొందరలో తన భార్య దగ్గర ఆ విషయం బయటపెట్టాడు. వసంతుడి కళావతితో, ప్రియ, విను, నా ప్రాణాలు నా మిత్రుడైన ఒక కంసాలిచే ఈ నా కత్తి ఒరలో ఉంచబడ్డాయి. ఈ ఒరకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది, కానీ లేదంటే నాకు ప్రాణభయం లేదు. ఈ కత్తి వరణం నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకుని ధైర్యంగా ఉండు అని చెప్పి హడావుడిగా వేటకి వెళ్ళిపోయాడు. పాపం వసంతుడు నిదానించి ఒక్క క్షణం ఆలోచించినా అతని కపటం తెలుసుకోగలిగేటంతటి వివేకవంతుడే. కానీ బుద్ధి కర్మానుసారిణి అన్న ఋషివాక్యానికి ఉదాహరణ అన్నట్లు అతడు తన ప్రాణరహస్యాన్ని బయటపెట్టాడు. అతను వెళ్ళాక కళావతి ఆ వృత్తాంతమంతా ఆ ముసల్దానికి చెప్పింది. ముసల్ది చాలా సంతోషించింది. మనం దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా,
అని ఎంతో హితంగా మాట్లాడింది. కళావతి ఆ కత్తి వరను తన మంచం తలవైపున పెట్టి ఇక్కడే దీనిని భద్రంగా ఉంచుదామంది. ఆ అవ్వ సంతోషంగా తల ఊపింది. ఒకనాటి రాత్రి ఆ దంపతులిద్దరూ రతిక్రీడలో అలసి ఆదమరిచి నిద్రిస్తున్నారు. అటువంటి సమయం కోసం ఎదురుచూస్తోంది ఆ ముసల్ది. మెల్లగా వారి గదిలోకి ప్రవేశించి ఆ కత్తివరను బయటకు తీసుకువచ్చింది. దానిని ఒక రాయి మీద అరగదీయడం మొదలుపెట్టింది. వసంతుడికి మరణవేదన మొదలయ్యింది. గిలగిలా కొట్టుకుంటూ యాతన పడసాగాడు. భర్త స్థితి చూసి కంగారు పడిపోయింది కళావతి. మంచం తలవైపున దగ్గరగా ఉంచినటువంటి ఆ వర కోసం చూసింది. అది కనపడలేదు. వెంటనే కళావతి ఆ ముసలమ్మ ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ రాయిపై వరణ అరగదీస్తున్న ముసలమ్మను చూసి నిశ్చేష్ట్రాలైపోయింది. ఓసి దౌర్భాగ్యురాలా, ఎంతకు తెగించావే, నిన్ను తల్లిలా చూసుకుంటున్నందుకు ఇదా నువ్వు చేసే పని అని ఏడుస్తూ ఆ వరను లాక్కొంది. అప్పుడు ఆ ముసల్ది, ఓ పట్టి, నీ మగడ చెప్పిన విషయం నిజమా కాదా అని పరీక్ష చేస్తున్నాను తప్ప ఇదేమీ ద్రోహం కాదు. అసలు అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగిందేమో చూద్దాన్రా అంటూ వసంతుడున్న చోటుకు కళావతితో పాటు వెళ్ళింది. అక్కడ వసంతుడు మరణించినట్లుగా పడి ఉన్నాడు. అతనిలో కొనప్రాణం ఉన్నా ఆ సంగతి ఆ ముసల్దానికి గాని పుట్టెడు దుఃఖంతో ఉన్న కళావతికి గానీ తెలియలేదు. ముసల్ది వసంతుడు చనిపోయాడనుకునే ఆనందించింది. ఆ అవ్వ కళావతి వైపు తిరిగి, పట్టి, ఇదంతా ప్రమాదవశాన జరిగింది, కానీ నిజంగా ఇందులో నా తప్పేమీ లేదు. అయినా భయపడకు, నాకొక సిద్ధౌషధం తెలుసు. దాని ద్వారా వసంతుణ్ణి బ్రతికిస్తాను. కంగారు పడకు. అందుకు ముందుగా నువ్వు సముద్రపు నీటితో తలంటు పోసుకోవాలి. ఆలస్యం చేయకు, పద అంది. ఎంతో కంగారులో ఉన్న ఆ కళావతి ఆ మాటలు నిజమనే నమ్మింది. ఆ ముసల్దానితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళింది. ఇక్కడ నేల మీద కూర్చుని తలంటుకోరాదు. అక్కడేదో దోణి కనబడుతోంది, అక్కడ అంటుకుందుగాన్రా అంటూ ఒక దోణిలో కూర్చోబెట్టి కళావతి ఒంటికి నలుగు పెట్టి, కళ్ళు మూసుకో అమ్మా, పులుసు పోస్తున్నా అంటూ తల మీద పులుసు పోయసాగింది. ఒక చేత్తో కళావతి తల రుద్దుతూ, రెండవ చేత్తో ఒక కర్ర సాయంగా ఆ దోణిను త్రోసుకుంటూ ఒక్క నిమిషంలో ఆ పెద్దనావ దగ్గరికి వెళ్ళిపోయింది. కళావతి కళ్ళు కడుక్కొని చూస్తే సముద్ర తీరం ఎంతో దూరంలో కనిపించింది. మళ్ళీ మోసపోయానని గ్రహించేసరికే సమయం మించిపోయింది. ఆ ముసలిదాని ఆజ్ఞ మేరకు ఓడలోని సేవకులు కళావతిని తీసుకుపోయి ఒక గదిలో బంధించారు. ఒక అనామకురాలి మాటలు నమ్మి బంగారం లాంటి సంసారాన్ని ఇలా చేజేతిలా పాడు చేసుకున్నానే అని కళావతి రోధించసాగింది. తన ప్రాణనాథుణ్ణి విడిచి బ్రతకలేనంటూ విలపించింది. ఇంతలో ఆ ముసలిది కళావతి ఉన్న గదిలోకి వచ్చింది. చూడు పట్టి, ఇక నువ్వు ఏడ్చి ఏ లాభం లేదు. నీ భర్త మరణించాడు. నీ భర్తను మించిన అందగాడి దగ్గరకు నిన్నిప్పుడు తీసుకువెళుతున్నాను అంటూ ప్రలోభ పెట్టాలని ప్రయత్నించింది. కళావతి ఆ ముసలమ్మను నానా దుర్భాషలాడుతూ తన దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ గడపసాగింది. మంచి గాలి వీయడంతో ఆ ఓడ 6 రోజులకే వంగదేశాన్ని చేరుకుంది. ఓడ వచ్చిందన్న వర్తమానం అందుకున్న కందర్పకేతు మహారాజు సముద్ర తీరానికి వేగంగా చేరుకున్నాడు. ఉండబట్టలేక వెంటనే ఓడలోకి వెళ్ళి గదిలో ఉన్న కళావతిని చూశాడు. ఆమె సౌందర్యానికి అబ్బురపడి వెంటనే చెరబట్టాలని ఉత్సాహపడ్డాడు. అప్పుడు ఆ ముసల్ది రాజును ఆపి, కొన్ని రోజులు గనక ఓపిక పడితే ఈ సుందరి మనసు మారుతుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణ భోగాన్ని అనుభవించవచ్చు అని సర్ది చెప్పింది. సరే అన్న కందర్పకేతు కళావతిని ఒక అంతఃపురంలో ఉంచాడు. కొన్ని రోజులు ఓపిక పట్టిన కందర్పకేతు ఇక ఆగలేక ఒకనాడు కళావతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. కంగారు పడ్డ కళావతి ఏం చెయ్యాలో పాలుపోక వెంటనే కందర్పకేతుతో, నేను ఒక వ్రతంలో ఉన్నాను, 1 సంవత్సరం ఓపిక పట్టండి అని ప్రాధేయపడింది. అంతటి సుందరిని బలాత్కారం చేయడం కన్నా ఆమె సమ్మతితోటే భోగించి మితిలేనంత సుఖాన్ని పొందడమే మేలనుకున్నాడు ఆ మహారాజు. సరే అని 1 సంవత్సరం గడువుకు అంగీకరించి రోజొక యుగంగా గడపసాగాడు. ఇంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు కోటప్పతో, గోపా, ఇంక నడిచే వేళ అయ్యింది, మిగిలిన కథను వచ్చే మజిలీలో చెబుతాను, బయలుదేరు అన్నాడు. కోటప్పకు ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం పెరిగిపోసాగింది. నడుస్తూనే ఒకసారేమో అయ్యా వసంతుడు బ్రతుకుతాడా అని, మళ్ళీ ఒకసారేమో అయ్యా వసంతుడు కళావతి కలుస్తారా అని, కాసేపాగి ఆ మిత్రులంతా కలిసి మళ్ళీ ఇళ్లకు చేరుకుంటారా అని, ఇలా రకరకాల ప్రశ్నలు వేయసాగాడు. నడిచేటప్పుడు ప్రణవాక్షర జపం తప్ప వేరే మాటలు మాట్లాడకూడదన్న నియమం చేత మణిసిద్ధుడు ఇప్పుడు కాదన్నట్టు
తన చేతితో సైగలు చేస్తూ నడకను కొనసాగించాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపటికి మధ్యాహ్నపు మదిలీకి చేరుకున్నారు. ఎప్పటిలానే అనుష్ఠానము భోజనాలు పూర్తయ్యాక ఒక చల్లని ప్రదేశంలో కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఆ తరువాత కథ ఏమైందో చెప్పమని ఒకటే సతాయిస్తున్న కోటప్పను చూసి నవ్వుతూ మణిసిద్ధుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈనాటికి ఇక్కడితో కథను ఆపుతున్నాను. వచ్చే భాగంలో మణిసిద్ధుడు కోటప్పకు 3వ మజిలీలో చెప్పిన రాముని కథను చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. రాజన్ PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.